ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి అతి త్వరలో ఒక పెద్ద వార్త రాబోతుంది. ఈ వార్త వల్ల మీరు చాలా సంతోషపడబోతున్నారు. తప్పకుండా వీడియో చూడండి. అయితే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి జీవితంలో అతిపెద్ద వార్త వారు ఏం వినబోతున్నారు, అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే వీరు ఎప్పుడూ కూడా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా ఈ సింహరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో వీరు నాయకత్వ లక్షణాల కారణంగా కొన్నిసార్లు మంచి ఫలితాలు ఎదుర్కొంటే, కొన్నిసార్లు చెడు ఫలితాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఒకానొక సందర్భంలో సొంత వ్యక్తులతోనే విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా వీరి యొక్క మనస్తత్వం కారణంగా వీరు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే వీరి జీవితంలో అతి త్వరలో ఒక పెద్ద వార్త వీరికి వినిపించబోతుంది. మీ జీవితంలో ఏదైతే కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా మీకున్నటువంటి ఆ బలమైన కోరికకు సంబంధించి మీరు సత్ఫలితాలైతే ఈ సమయంలో పొందుకోబోతున్నారు. మీరు ఉద్యోగార్థులై ఉండి ఉద్యోగం రావటం లేదని చాలా కాలంగా నిరాశలు ఉన్నారా? దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే ఈ సమయంలో, అంటే అతి కొద్ది రోజుల్లో మీరు రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్నారా, లేకపోతే ఆర్థిక పెరుగుదల లేదని నిరాశలు ఉన్నారా, లేకపోతే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నామని బాధపడుతున్నారా? అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. దానికి సంబంధించి మీరు పెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధినైతే మీరు అతి త్వరలో చూడబోతున్నారు. అలాగే వినియోగదారులు మీ యొక్క వ్యాపారం వైపు ఆకర్షితులై వ్యాపారం ఊహించని విధంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. అంటే వాటికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో వివాహం జరగటం లేదని చాలా కాలంగా నిరాశలు ఉన్నారా? సంబంధాలు చూస్తున్నా కానీ ఏ సంబంధం సెటిల్ అవ్వటం లేదని మీరు కనుక మానసికంగా కృంగిపోతున్నారా? అటువంటి వారి యొక్క జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా మంచి సంబంధానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అతి త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఖచ్చితంగా గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. సింహరాశి వారు అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు వినే సూచన అయితే కనిపిస్తుంది. అంటే ఉద్యోగార్థులకి వారి ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపారానికి సంబంధించి, విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి వారి యొక్క విదేశీ ప్రయాణం గురించి, అలాగే వివాహం కాని వారికి వివాహం గురించి, సంతానం లేని వారికి సంతానం గురించి, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దల నుండి ఆమోదం లభించడం, ఈ విధంగా మీ యొక్క పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క శుభవార్త, ఈ విధంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. ఈ వార్త విని మీరు ఖచ్చితంగా సంతోషపడతారని చెప్పుకోవాలి. అయితే ఈ విధంగా సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సూర్య భగవానుడికి ప్రతిరోజు నమస్కారం చేసుకోండి. సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా లభిస్తాయి. ఆర్థిక శ్రేయస్సు కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే సింహరాశి వ్యక్తులు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం వల్ల కూడా శుభప్రదమైన ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.